సో ఇది వారంటీ పాలసీ స్మాల్ పేపర్. అండ్ ఇది మన పవర్ బ్యాంక్ అన్నమాట. %75. వెయిట్ కూడా మనకు ఎక్కువ లేదన్నమాట. అల్యూమినియం బిల్డ్. సో 5000 mAh Qi2. సో ఇండియాస్ ఫస్ట్ Qi2 సర్టిఫైడ్ పవర్ బ్యాంక్ అనమాట విత్ 5000 mAh. అండ్ దీని ఇన్పుట్ వచ్చేసి 18 watts. అండ్ అవుట్పుట్ చూసుకుంటే దీనికి వైర్డ్ అవుట్పుట్ చూసుకుంటే 20 watts అనమాట. వైర్లెస్ అవుట్పుట్ చూసుకుంటే 15 watts. అండ్ వైర్డ్కి వైర్లెస్కి డిఫరెన్స్ కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ చేస్తూ ఉంటే సో ఏంటైతే మీకు ఇది ఛార్జ్ చేస్తుండో వైర్లెస్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు లాస్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో కంప్లీట్ గా ఎంతైతే దీని కెపాసిటీ ఉందో అంతే ఛార్జ్ అయితే చేయదు వైర్లెస్ గా చేస్తే. సో నాట్ ఓన్లీ దిస్ వైర్లెస్ ఛార్జింగ్ సేవ్ అయినా సరే సో అలానే ఉంటుంది అనమాట. సో మీకు కంప్లీట్ ఛార్జ్ దీంట్లో కంప్లీట్ కెపాసిటీ యూస్ చేయాలనుకుంటే నాట్ ఓన్లీ ఇది ఏ పవర్ బ్యాంక్ అయినా అండ్ ఏ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా కూడా మీరు వైర్ చేస్తేనే బెస్ట్ అనమాట. అండ్ టైప్స్ ఇచ్చినారు దీంట్లో. సో ఇది నా iPhone 16 Pro. %75 అయితే ఉంది ఛార్జింగ్. మరి అంత స్ట్రాంగ్ అయితే లేదు, బట్ నార్మల్ అయితే ఓకే. బట్ ట్రావెలింగ్లో అయితే ఇలా క్యారీ చేసేటప్పుడు కొంచెం హోల్డ్ పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. AirPods Pro 2 సెకండ్ జనరేషన్. సో ఇది అంతే మ్యాగ్నెట్స్ కాబట్టి సో మ్యాక్సేఫ్ అయినా కూడా మీకు ఎక్కువ స్ట్రాంగ్గా అయితే హోల్డ్ చేయడం అనమాట. సో సింపుల్, ఎంతవరకు హోల్డ్ చేస్తుందో అంతవరకే అనమాట మనకు. సో ఏదైనా కూడా మీరు హెవీగా ఇలా షేక్ చేస్తే ఖచ్చితంగా కింద పడిపోవాల్సిందే. నా ఫోన్ చూసుకుంటే 16 Pro, దీనికి 25% నుంచి 80% వరకు అయితే ఛార్జ్ చేస్తాను నేను. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు 2.5 టైం అయితే ఛార్జ్ చేయొచ్చు ఎక్స్ట్రాగా. విత్ వైర్లెస్ ఛార్జింగ్ చూసుకుంటే మనకు ఇట్స్ 2 times అనుకోవచ్చు.